ఇవాళ మనము షుగర్ గురించి మాట్లాడదాం. అంటే తీపి మనం తినే ఆహారంలో ముందు తర్వాత ఎక్కువ తింటాం కదా, దాని గురించి మాట్లాడదాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. షుగర్ ఎక్కువ తింటుంటే మీ సంతానలేమి సమస్యకు కూడా డైరెక్ట్ గా ఎఫెక్ట్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. మీరు న్యాచురల్ గా ట్రై చేసినా లేదా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఐయుఐ ఐవిఎఫ్ తీసుకుంటున్నారు అనుకోండి, అలాంటప్పుడు షుగర్, ఈ తీపి ఎక్కువ మీ ఆహారంలో ఉంటే మీ రీప్రొడక్టివ్ హెల్త్ కి మంచిది కాదు. అంటే సంతానలేమి సమస్య ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో ఏమవుతుందో చూద్దాం. ముందు మీరు షుగరీ ఫుడ్స్ తిన్నారనుకోండి, స్వీట్స్ ఉన్నాయి, సాఫ్ట్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని హిడెన్ ఐటమ్స్ కూడా ఉంటాయి ప్రాసెస్డ్ ఫుడ్స్ లో, పిజ్జా, బర్గర్స్, వీటన్నిటిలో. దీనివల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి, ఎక్కువ అవుతాయి సడన్ గా. ఇది మేనేజ్ చేయడానికి మీ బాడీ ఏం చేస్తుంది, ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది ప్యాన్క్రియాస్ అనే చిన్న భాగం నుంచి, ఆర్గన్ నుంచి. ఇది మరీ ఎక్కువ అవుతుంది అనుకోండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మీ బాడీలో ఏర్పడుతుంది. దీని అర్థం ఏంటంటే మీ బాడీలో ఉన్న సెల్స్ ఈ ఇన్సులిన్ కి సరిగా రెస్పాన్స్ చేయడమే మానేస్తాయి అన్నమాట. దానివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పటికీ హై ఉంటాయి. ఓవర్ టైం ఏమవుతుందంటే, అంటే రాను ఏమవుతుందంటే, ఈ ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు మీ హార్మోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎస్పెషలీ అండం విడుదల అవ్వడానికి అవసరం ఉన్న హార్మోన్స్, స్పర్మ్ ప్రొడక్షన్, కణాల ఉత్పత్తికి కావాల్సిన హార్మోన్స్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి.